వికారాబాద్ లో నిర్వహించిన ఎస్ఐఆర్ కార్యక్రమంలో తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలకు ఘాటుగా స్పందించారు. కేటీఆర్ తనపై చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, తాను అసెంబ్లీలో జరిగిన చర్చలో వెల్లడైన అంశాలనే ప్రజల ముందుంచాను అని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 8,16,000 కోట్లు అప్పులు చేసి వెళ్ళింది అనే విషయం అసెంబ్లీ సాక్షిగా జరిగిన చర్చల్లోనే వెల్లడైంది అని అన్నారు. ఎమ్మెల్యేల అనర్హత అంశంపై 54 పేజీల తీర్పునిచ్చాము అని, సందేహాలుంటే తనను నేరుగా కలిసి అడగాలి అని సూచించారు. తనను వ్యక్తిగతంగా విమర్శించడం సరికాదు అని హితవు పలికిన స్పీకర్, ప్రజలు తమ ఓటు హక్కును కోల్పోకుండా ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగస్వాములు కావాలి అని పిలుపునిచ్చారు. అలాగే కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి సాధిస్తుంది అని విశ్వాసం వ్యక్తం చేశారు. వీలైనంత మేరకు ఫస్ట్ ఫామ్ ఒకటి ఫిల్అప్ చేయండి. దాంట్లో ఏవైనా తప్పులు జరిగి ఉంటే సెకండ్ ఫామ్ కరెక్షన్ చేసుకొని చేసి ఇవ్వండి. ఒకవేళ దురదృష్టవశాత్తు 2 ఫారాలు కూడా మిస్టేక్ జరిగితే సార్ చెప్పినట్టుగా వైట్నర్ పెట్టండి. మేము మా పిఎల్ఓస్కు కూడా ఎక్స్ప్లెయిన్ చేసినాము. వాటిని డినై చేయకండి, తీసుకోండి. ఏవైనా వివరాలు తప్పుంటే మళ్ళీ వాటిని కరెక్షన్ చేయించండి అని కూడా చెప్పడం జరిగింది. సార్ వాళ్ళు కూడా 2-3 ప్లేసెస్లో ఉన్నాయి, ఇవ్వడం జరిగింది. కానీ ఓటర్ మాత్రం దయచేసి తాను ఎక్కడైతే ఉంటున్నాడో, ఎక్కడైతే ఉండాలనుకుంటున్నాడో ఆ ప్రాంతానికి సంబంధించిన ఎలిమినేషన్ ఫారం మాత్రమే భర్తీ చేసి ఇవ్వండి, మిగతావి ఇవ్వకండి. పిఎల్ఓ మీ ఇంటికి వచ్చి ఫామ్స్ కలెక్ట్ చేసుకునేటప్పుడు మిగతా 2 మావి డూప్లికేట్ కాబట్టి మేము వాటి ఇవ్వటం లేదు, డబుల్ కేటగిరీ కింద మార్క్ చేయమని చెప్పండి. ఒకటి మాత్రమే దయచేసి ఇవ్వాలి. మీకు ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నానండి. ఎస్ఐఆర్ లోపల చాలా మందికి ఎంతో ఆందోళనలు ఉన్నాయి. ఏవో ఓట్లు పోతాయని, మమ్మల్ని తీసేస్తారని అంటున్నారు. కానీ తీసేయడం ఎస్ఐఆర్ యొక్క ఉద్దేశం కాదు. టోటల్గా ఎస్ఐఆర్లో ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేయటమే. మనందరికీ తెలుసు, మన గతంలోనే ఎన్నికలు జరిగినప్పుడు ఒక్కొక్క వ్యక్తి పేరు ఎన్ని ప్రాంతాల్లో వస్తుంది, ఎన్ని విధాలుగా చనిపోయిన వాళ్ళు ఉన్నారు, 2 సార్లు ఉన్న వాళ్ళు ఉన్నారు, పర్మనెంట్గా ఊరు వదిలిపెట్టిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. దీనివల్ల ఎలక్షన్స్ అప్పుడు మీరు రాజకీయ పరంగా ఎన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారనేది మాకంటే మీకే బాగా తెలుసు. కాబట్టి ఇప్పుడు ఎస్ఐఆర్లో భాగంగా ఎలక్షన్ కమిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒక వ్యక్తి ఒక ఓటు, బోగస్ ఓటర్ ఉండకూడదు, ఉండవలసిన ఓటరు మిస్ కాకూడదు. ఈ 3 ఎస్ఐఆర్ యొక్క ఉద్దేశము. బోగస్ ఓటర్ ఉండకూడదు, ఉండవలసిన ఓటర్ ఖచ్చితంగా ఓటర్ల జాబితాలో తాను ఎక్కడ ఉంటున్నాడో అక్కడ ఉండాలి. ఒక వ్యక్తి ఒక ఓటు, ఇది ఒకటే దృష్టిలో పెట్టుకోండి. ఎక్కడైతే డబ్బులు ఉంటాయో వారంతర వారే వాలంటీర్గా తాము ఓటర్ ఫామ్ ఇవ్వకుండా ఇది నాది 2వ ఓటు కాబట్టి నేను ఇవ్వటం లేదని బిఎల్ఓకి తెలియజేస్తే వాళ్ళు యాప్లో మార్క్ చేసుకుంటారు, అది తీసివేయబడుతుంది. ఏంటనేది మీ అందరికీ తెలుసు. వాళ్ళ నాలెడ్జ్ కేవలం చిన్నపిల్లల్ని చూసేవారికి. కానీ వాళ్ళకి ఇచ్చిన సబ్జెక్ట్ కొత్తగా ఉండి కొంచెం భారంగానే ఉంది వాస్తవంగా కూడా. కాబట్టి వీలైనంత మేరకు మా జీపీఓలు కానివ్వండి, పంచాయత్ సెక్రటరీలను అందరినీ కోఆర్డినేట్ చేసి పని చేయించే ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఇప్పుడున్న పని భారం అనేది చాలా పెద్ద ఎత్తున ఉంది. అది ఇచ్చిన షెడ్యూల్ టైం లోపల చేయగలిగేది కాదు. కాబట్టి నేను సభాముఖంగా మీ అందరినీ మనవి చేస్తుంది ఏంటంటే, మీ తరఫు సహకారం కూడా మాకు కాస్త అందించండి. సమిష్టిగా కలిసి ఎస్ఐఆర్ను సక్సెస్ఫుల్గా సాధిద్దామని కోరుతున్నాను సార్. ట్రైనర్ చైతన్య రెడ్డి గారు, మరి ఎంఆర్ఓ గారు క్లుప్తంగా ప్రతి ఒక్కరు చెప్పారు. నేను ముఖ్యంగా ఒకటే చెప్పేది ఏంటంటే, ఏఎస్డిడి ఏదైతుందో ఈ 4 అక్షరాల్లో ఎవరైతే ఉన్నారో ఆ 4 ఆల్రెడీ పిఎల్ఓలు మొత్తం మ్యాపింగ్ చేసుకుని వచ్చారు. దాంట్లో ఎవరెవరు ఎంతమంది మిస్ అయ్యారు, ఏమైంది అనేది ఆ 4ని మనం పట్టుకుంటే మొత్తం చిట్టా మొత్తం దొరుకుతుంది. మరి ఆ ఇంటికి పోయి మళ్ళీ ఎందుకు వీళ్ళు లేరు, మరి ఉన్నారా, ఆబ్సెంట్ ఉన్నారా, లేకుంటే డబుల్ ఓట్స్ ఉన్నాయా, మరి ఏది అనేది దాన్ని చూసుకుంటే చాలు. ఇంకొకటి, పిఎల్ఓ వచ్చినప్పుడు పిఎల్ఏని సహకరించడం లేదని మరి మన ఆఫీస్ నుంచి ఫోన్లు వస్తున్నాయి, కలెక్టర్ ఆఫీస్ నుంచి, నాకు డిఆర్ఓ నుంచి. దయచేసి పిఎల్ఓలు ఎవరైతే ఉన్నారో మీరు పిఎల్ఓకు సహకరించాలి. ఎందుకంటే మిమ్మల్ని నియమించింది పార్టీ తరఫు నుంచి. ఎందుకంటే మీరు వాళ్ళకు సహకరించుకుంటూ వాళ్ళ ఇంటి ప్రతి ఇంటింటికి మ్యాపింగ్ అయ్యేటప్పుడు ప్రతి ఇంట్లో ఉన్నారా లేదా, ఎస్ఆర్లో ఇప్పుడు ఒకటి ఉంటే టిక్ కొట్టుకోండి, లేకుంటే ఇంటి గుర్తు, రైట్ గుర్తు, ఇంటి గుర్తు 2 కొట్టుకొని వచ్చిన వాటిని మనం చెక్ చేసుకుంటే సార్. కాబట్టి పిఎల్ఓలు చాలామంది పిఎల్ఏల పోకొచ్చారు వాళ్ళ దగ్గరికి. వాళ్ళు వచ్చి ఫోన్ చేస్తే నేను ఒకటే చెప్పిన డిఆర్ఓ గారికి, మీరు ఏదో ఒక ప్రాంతం నుంచి స్టార్ట్ చేయండి. ఆ ప్రాంతంలో పోయి పిఎల్ఓలు ఎవరైనా ఉన్నారో పిఎల్ఏలకు ఫోన్ చేసి చెప్పండి. ఫోన్ చేసి చెప్తే వాళ్ళు తప్పకుండా వస్తారు అని
మరి ఫోన్ చేసి చెప్పినప్పుడు మీరు తప్పకుండా వెళ్ళాలి, వెళ్ళి వాళ్ళకి సహకరించండి. దయచేసి సహకరిస్తేనే మనకి ఈ కార్యక్రమం అనేది చాలా ముఖ్యంగా జరుగుతుంది. చాలా మంది ఏంటంటే ఇది ఏందో ఏమో అనేది అనుకుంటున్నారు, కానీ ఇది చాలా ముఖ్యమైన విషయం. మనం ఇప్పుడు కాదు, ఇది ఎప్పుడంటే పోలింగ్ అయ్యేటప్పుడు అప్పుడు గుర్తు చేసుకుంటాం, మనం మరి ఇది లేదు అది లేదు అనేది కాదు. దాన్ని ఆ రోజు మిస్ కాకుండానే ఈ రోజు ఈ కార్యక్రమం మనం సక్రమంగా చేసుకుంటే అన్ని విధాలుగా మనకు మంచిగా ఉంటుంది. కాబట్టి దయచేసి, ఎందుకంటే ఇప్పుడు పెద్దలు తహసీల్దార్ గారు మరి చైతన్య గారు అన్ని వివరాలు చెప్పారు కాబట్టి నేను అవన్నీ చెప్పదలుచుకోలే. దయచేసి బిఎల్ఓలకు సహకరించాలని చెప్పుకుంటే అవకాశం ఇచ్చే జరిగింది. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి వచ్చిన అధికారి, నేను ఎలా మా ఊరికి వచ్చిన గవర్నమెంట్ నుంచి పోయిన అధికారి ఏం చేసిండు, ప్రతి ఇంటికి పోయిండు, ఒక మనిషికి 2 ఫారాలు ఇచ్చిండు. ఫారాలు ఇచ్చి మీరు నింపి ఇవ్వండి అని చెప్పేసి వెళ్ళిపోయిండు. మరి గిఫ్ట్ అయిపోయింది. ఆడికి ఫారం నింపడానికి కొందరికి వస్తుంది, కొందరికి రాకొచ్చింది. మన పార్టీ ప్రతి గ్రామంలో మన పార్టీ ఉంది, ప్రతి వార్డులో మన పార్టీ ఉంది. నా రిక్వెస్ట్ ఏంటంటే మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్లకు కానీ, టౌన్ ప్రెసిడెంట్లకు కానీ, వార్డు ప్రెసిడెంట్లకు కానీ, గ్రామ కమిటీ ప్రెసిడెంట్లకు కానీ మనం ఎలక్షన్ క్యాంపెయిన్ లేక ప్రతి ఊరు పోయి ఆ ఊర్లో మన పార్టీ కార్యకర్తలు కనీసం అన్న డిగ్రీ చదువుకున్న వాళ్ళు, ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళు, పీజీ చదువుకున్న వాళ్ళు ఊరికి 40-50 మందికి తక్కువ లేరు. పెద్ద ఊరు ఉంటే 100 ఉన్నారు, చిన్న ఊరు ఉంటే 50 మంది ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక 5-6 రోజులు పని ఖరాబ్ అయితే మన బాబు మీరు దగ్గరుండి నింపాలని ఇంతకుముందు మన ఎంఆర్ఓ గారు చెప్పినట్లు ఒక ఫామ్ వాళ్ళకు 2 కేటగిరీస్ ఉన్నాయి. అలా 1 కేటగిరీ 2002, సెకండ్ కేటగిరీ ఇప్పుడు లేటెస్ట్. ఈ 2 కేటగిరీలు అలా కన్ఫ్యూజ్ అవుతారు చాలామంది. 1 కేటగిరీ ఏముంది, సెకండ్ కేటగిరీ ఏముంది అనేది మనం చూడాలి. దాన్ని చూసి దాని ప్రకారము ఒక ఫారం ఇంతకుముందు మన కిషన్ నాయక్ కొడుకు పరశురాం చెప్పినట్టు అవసరమైతే వాట్సాప్ గ్రూప్లలో కూడా పెట్టాలి. 2 నింపాలి. ఫస్ట్ కేటగిరీ నింపి పెట్టాలి, సెకండ్ కేటగిరీ నింపి పెట్టాలి. అలా పెట్టాలి. ప్రియారిటీ 1 ఇది 2002, ప్రియారిటీ 2 ఇది అని స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనము చైతన్య చాలా బాగా చెప్పిండు. చైతన్య చెప్పినప్పుడు చాలా మంది కొందరు విన్నారు, కొందరు వినలేదు. నేను స్పష్టంగా విన్నా. మళ్ళీ ఓటర్ లిస్టులో పేరు మిస్ అయితే కూడా మళ్ళీ మనకు అప్లై చేసుకునే సిస్టమ్ ఏంటనేది కూడా ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. నేను ఒకటే కోరుతున్నా మండల పార్టీ ప్రెసిడెంట్లను, నేను మన గ్రామం ఎలక్షన్ క్యాంపెయిన్ లాగా తిరగాలి. ఇప్పుడు ఈ 10-15 రోజులు వర్షాలు కూడా ఏం పడలేవు, పని కూడా ఏం లేదు ఎవరికి. దయచేసి ఊర్లు తిరిగి మన పార్టీ దిక్కెళ్ళి 10 మంది పిల్లలు అక్కడ పెట్టి ప్రతి ఇంట్లో ఫామ్స్ ఇచ్చారు కాబట్టి ప్రతి ఇంటికి పోయి ఎలక్షన్ క్యాన్వసింగ్ లాగా మనం దగ్గరుండి ఆ ఓటర్ దగ్గరుండి అతని పేరు నమోదు చేసి 2 ఫారాలు ఉంటే 2 నింపి, దాని ఇంతకుముందు సుధాకర్ రెడ్డి అన్నట్టు పెన్సిల్తోనే ఏమిటితో ఒకసారి పెన్సిల్తో నింపి, తప్పుంటే కూడా రబ్బర్తో దూడ్చుకొని ఇది ఎలక్షన్ క్యాంపెయిన్ లాగా కొట్లాడాలి మనం. ఎందుకంటే వ్యవసాయదారునికి భూమి ఉంటేనే విలువ. పాస్బుక్ జేబులు ఉన్నదనుకో ఆయనకి రైతు బంధు వస్తుంది, పాస్బుక్ జేబులు ఉన్నదనుకో పిల్లలు కూడా ఇస్తాడు భూమిలోకి. ఎందుకంటే ₹1 తక్కువ 50 పోదు అని వాల్యూ ఏంటి వ్యవసాయదారునికి భూమి. అట్లనే కాంట్రాక్టర్లకు రోడ్లు ఖరాబ్ అయితే రోడ్ వేస్తే వారికి అది వాల్యూ. లీడర్లకు ఏం వాల్యూ? మనకు ప్రజలు ఉంటేనే వాల్యూ. ఆ ప్రజలు లేకపోతే మనం ఎవడు లేకాడు, ఎవడు మాట్లాడాడు తోని మీరు అనుకుంటున్నారు. మన తెల్ల బట్టలు వేసుకొని వస్తే ఎవడు మాట్లాడాడు. మన ఎంట 1000 ఓట్లు ఉన్నాయో, 2000 ఓట్లు ఉన్నాయో, 500 ఓట్లు ఉన్నాయి, 100 ఓట్లు ఉన్నాయంటే మనకు మర్యాద. ఆ మర్యాద ఉండాలంటే మనం ఇప్పుడు గ్రామాలలో జొర్రాలి. మంచి ప్రోగ్రాం దొరికింది. ఇప్పుడు పోయి ఆయన పేరు నింపితే నీకేమి ఇంద్రా మిల్లు అడిగాడు, ఆయన ఊరికి రోడ్ అడిగాడు, ఏమడిగాడు? ఆయన కావాల్సింది ఓటర్ లిస్టులో పేరు నమోదు చేపియనికే మనం సహకరిస్తున్నాం. ఆయన రెస్పెక్ట్ ఇచ్చి ఆయన పోయి దండం పెట్టి, అరే బాబు నీ ఫామ్ ఇది ఉన్నది, ఇక మేము నింపిస్తేనే నువ్వు ఇలా ఓటర్గా నమోదు అవుతావు అని చెప్పి ఊరుకు 10 మంది పిల్లలు మినిమం, పెద్ద ఊరు ఉంటే 20 మంది పిల్లలు తయారు చేసి దాన్ని వెనుకబడి 8 రోజులల్లా గవర్నమెంట్ అధికారులకు సక్రమంగా సహకరించి ఏదన్నా మండలాల్లో ప్రాబ్లం ఉంటే గౌరవ తహసీల్దార్లకు చెప్పి కోఆర్డినేషన్ చేసుకొని పెద్ద ఎత్తున క్యాంపెయిన్ లాగా చేస్తేనే మన నియోజకవర్గంలో ఇప్పుడు 2,20,000-25,000 ఉంటాయి. అంటే 10-12,000 సచిన వాళ్ళు ఇచ్చిన వాళ్ళు డబల్ ఎంట్రీ ఉండాలి, 10-15,000 పోతుండొచ్చు నా లెక్కల. కానీ మనం ఇక్కడ సప్పదా కూకున్నాం అనుకోండి 30-40,000 ఓట్లు పోతాయి. నేను కూడా చెప్తున్నా, 30-40,000 ఓట్లు పోయినాయంటే దానికి బాధ్యత మనమే, గవర్నమెంట్ కాదు. గవర్నమెంట్ రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టింది, దాన్ని చదువుకొని దాన్ని ఉపయోగించుకొని ఓటర్లు మనం నమోదు చేయాల్సిన అవసరం ఉంది. చాలా మందికి ఎడ్యుకేషన్ ఉన్నప్పటికీ కూడా కొందరికి అవగాహన ఉండదు. అవగాహన ఉండకపోవడం వల్ల కూడా నంబర్ 1 ఏం నింపాలి కేటగిరీ, నంబర్ 2 ఏం నింపాలి, 2002లో ఏం నింపాలి, 2002 తర్వాత ఏం నింపాలి అనేది అవగాహన ఉండాలి. ఆ అవగాహన ప్రతి
10 మందికి మన గ్రామాల్లో పోయి చెప్పి దగ్గరుండి 2-3 యాక్టివ్ ఉన్నతో నింపించి మనం నమోదు చేస్తేనే మనకు అసెట్ ప్రజలు, ఆ ప్రజల యొక్క ఓటును కాపాడాల్సిన బాధ్యత మన పైన ఉంది రాజకీయ పార్టీగా. కాబట్టి ఇది ఖచ్చితంగా గ్రామాలకు మనం పోవాలి. నేను జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఒకటే కోరుతున్నా నారాసింగ్ పెద్దల్ని, అన్న నువ్వు సీరియస్గా అందరికీ టెలికాన్ఫరెన్స్ పెట్టి సీరియస్గా చెప్పు మండల పార్టీ ప్రెసిడెంట్లను, మీ దగ్గర ఓట్లు ఇట పోతే మీరే జిమ్మేదారు. బూత్ కమిటీ దాకా మీరు వండి ఇళ్ళలో వండుకోకండి, ఫస్ట్ ఊళ్ళలో వండి గ్రామాలలో పోయి గ్రామాల్లో మీటింగ్ చేయండి. మీటింగ్ చేసి అందరిని ఎన్రోల్మెంట్ చేసేటట్టు విధంగా పని చేయమని. ఎందుకంటే అన్న నీకు తీసేసే అధికారం ఉన్నది, పెట్టే అధికారం ఉంది. ఇప్పుడు నీ మైపారెడ్డిగా నేను చెప్తే ఓడినాడు, ఎందుకంటే నాకు తీసే అధికారం లేదు, పెట్టే అధికారం. ఇప్పుడు నీకు 2 ఉన్నాయి అధికారాలు. గౌరవ మా స్పీకర్ ముంగనే చెప్తున్నా, నీకు ఫుల్ పవర్స్. నువ్వు పోయి ఏం చేస్తావు నాకు తెలియదు. గ్రామ కమిటీ ప్రెసిడెంట్ కాడికి వెళ్ళి మండల పార్టీ ప్రెసిడెంట్ దాకా యాక్టివ్ వర్క్ చేయాలి. ఏ ఊర్లో ఓట్లు పోయినా కానీ అది మనమే బాధ్యులం. మన బాధ్యత కరెక్ట్ ఉంటే ఓట్లు ఎందుకు పోతాయి? పోవు. గవర్నమెంట్ ఏ రూల్ అయినా పెట్టని ఆ రూల్కు ఫిట్ అయ్యే విధంగా ఆ ఫార్మేట్లో మనం ఫామ్ నింపిస్తే మన ఓటర్ లిస్ట్ పేరు పోయే ప్రశ్నే లేదు. కాబట్టి దయచేసి నేను జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్కి ఒకటే కోరుతున్నా, మీరు స్ట్రిక్ట్గా ఏది మాట్లాడండి పార్టీ ప్రెసిడెంట్లతోని. మీ దగ్గర ఎంత ఎన్రోల్మెంట్ అయ్యింది డైలీ రిపోర్ట్ వీళ్ళు చెప్పి వీళ్ళు అబద్ధం చెప్తే ఉంటానేమో ఆర్టీఓతో మాట్లాడు, కలెక్టర్తో మాట్లాడు, డైలీ రిపోర్ట్ తెప్పించుకో, దాన్ని దీన్ని ట్యాలీ చేసి చూడు. పెద్ద ఎత్తున నువ్వు 15 రోజులు కష్టపడితే మా వికారాబాద్ నియోజకవర్గంలో 10-12 వేల కంటే ఎక్కువ డబల్ ఎంట్రీ తప్ప వేరే ఓవర్ కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న ఎస్ఐఆర్ కార్యక్రమానికి టౌన్ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో రఘుపతిరెడ్డి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులందరికీ పేరు పేరున పెద్దలు సత్యంరెడ్డి గారు, కిషన్ నాయక్ గారు, మైపాల్ రెడ్డి గారు, పెద్దల అనంతరెడ్డి గారు, ఏసీసీ అధ్యక్షులు దారాసింగ్ గారు, మిగతా పెద్దలందరూ, వికారాబాద్ మున్సిపల్ కౌన్సిలర్స్ అందరూ, పెద్దల రామచంద్ర రెడ్డి గారు, కౌన్సిలర్స్ అందరూ, మిగతా నాయకులందరికీ నమస్కారం తెలియజేస్తూ పత్రికా మిత్రులకు, మీడియా మిత్రులకు కూడా నా యొక్క నమస్కారం. ముఖ్యంగా ఈ మీటింగ్ పెట్టడానికి కారణమైన పిఎల్ఏలకు కూడా నాకు నమస్కారం. నేను మీటింగ్ అయ్యేదాకా ఉందాము అనుకున్నాను, కానీ ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి మినిస్టర్ గారు కాళేశ్వరం మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు ఆహ్వానించారు. ఆ కార్యక్రమానికి తెలియదు. ఈ మధ్యకాలంలోనే మీకు తెలుసు, నేను ఇక్కడ మాట్లాడద్దు కానీ మాట్లాడవలసి వస్తుంది. ఇదే ఎస్ఐఆర్ కార్యక్రమానికి టీఆర్ఎస్కు సంబంధించిన మాజీ మంత్రి గౌరవ కేటీఆర్ గారు వికారానికి రావడం మీకు అందరికీ తెలిసిన విషయం. వచ్చినప్పుడు ఆయన నా మీద కొన్ని అసత్యాలు, అబండాలు మోపిపోయి దానికి పత్రికా ముఖంగా మన నాయకులు జవాబు కూడా ఇచ్చింది. కానీ నేను స్పీకర్ స్థానంలో ఉండి చర్చ అసెంబ్లీలో జరిగినప్పుడు జరిగిన విషయాలనే నేను బయట చెప్పిన. 1, 2 ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే డిస్క్వాలిఫికేషన్ నా దగ్గరికి వచ్చిందో అది నేను 54 పేజీల జడ్జిమెంట్ ఇచ్చిన. ఆయనకు అసెంబ్లీలో చెప్పిన నేను ఆయన ఆ జడ్జిమెంట్ చదువుకొని నీకేమన్నా డౌట్స్ ఉంటే నన్ను వచ్చి అడుగని చెప్పింది. కానీ మరీ రాజకీయం చేస్తూ నా మీద ఒక అద్భుతమైన గౌరవప్రదమైన పోస్టులో ఉన్నా అని కూడా చూడకుండా ఏదైతే తెలంగాణ ఉద్యమంలో మాట్లాడి ప్రజాప్రతినిధులకు గౌరవం లేకుండా చేసిందో టీఆర్ఎస్ పార్టీ, మరి అదే లెక్కల మాట్లాడుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు కూడా దాన్ని మనం వికారాబాద్ ముఖంగా దాన్ని తిప్పుకొట్టవలసిన అవసరం ఉందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ, మరి 8 లక్షల సాక్షాత్తు 8,16,000 కోట్లు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో 10 సంవత్సరాలు పరిపాలన చేసిన బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో అప్పు చేసి పోయింది.
ఇది అసెంబ్లీ సాక్షిగా జరిగిన చర్చ. నేను దానికి స్పీకర్గా ఉన్న దాంట్లో జరిగిన చర్చలో భాగంగానే నేను చెప్తున్నాను. ఆయన ప్రజలను మభ్యపెట్టనీకే ఇంకా ఏదో చెప్పనీకే నా మీద అసత్యాలు అబద్ధాలు వేసుకుంటూ పోతున్నాడు. అది వాస్తవం కాదు. వాస్తవం ఇదే. గౌరవ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రజలకు తెలవాలి అప్పు ఎంత చేసిండ్రు వాళ్ళు అనే దాని మీద చర్చ పెట్టినప్పుడు ఆ చర్చల భాగంగానే 8,16,000 కోట్ల రూపాయలు 10 సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వం చేసింది. ఇది వాస్తవం. కేటీఆర్ ఎన్ని మొత్తుకున్నా, హరీష్ రావు ఎన్ని మొత్తుకున్నా ఇది వాస్తవము. మరి అదేవిధంగా ఎమ్మెల్యేలకు సంబంధించి నా పరిధిలో నేను ఏదైతే 54 పేజీల జడ్జిమెంట్ ఇచ్చినానో 10 మంది జడ్జిలను కూర్చోబెట్టి, రిటైర్డ్ జడ్జిలను కూర్చోబెట్టి ఆ జడ్జిమెంట్ తయారు చేసి ఆ జడ్జిమెంట్కు ఇవ్వడం జరిగింది. దాని విషయంలో మళ్ళీ ధృతరాష్ట్రుడు అనే సంబోధన చేస్తున్నాడు. అది ఆయనకున్న ఎక్స్పీరియన్స్ కానీ మరి రాజకీయ పరంగా ఆయనకున్న అనుభవం కానీ ఈ విధంగా మాట్లాడడం మంచిది కాదని చెప్పేసి మీ అందరి ముఖంగా ఆయనకు మరొకసారి తెలియజేస్తుంటూ నేను ఒకటే చెప్పాలనుకున్నా. ఇప్పుడు ఈ పిఎల్ఎల సంగతి మాట్లాడిన వాళ్ళు ట్రైనర్ వచ్చింది మన చైతన్య కృష్ణారెడ్డి, మరి అదేవిధంగా ఎంఆర్ఓ వికారాబాద్ ఇద్దరు బాగా క్లుప్తంగా చెప్పారు. మరి పరిపాలన కూడా మంచిగా చెప్పారు, సుధాకర్ కూడా చెప్పారు. కానీ నా రిక్వెస్ట్ ఒకటి, ఇది ఎస్ఐఆర్ అనేది చాలా పెద్ద గూడుపుటానికి సంబంధించిన విషయం. ఈ ఎస్ఐఆర్తో మొన్న కేంద్రంలో 2-3 రాష్ట్రాలు కూడా రావడం జరిగింది. మరి ఆ విధంగా మనం గెలుచుకుందామా, మళ్ళీ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చుకుందామా అనేది మీరు గట్టిగా ఆలోచన చేయాలి. మరి ఇంత కష్టకాలంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంత అప్పులలో ఉండి, ఇంత కష్టాలలో ఉండి ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల ముంగల్కి తీసుకెళ్ళిపోతున్నారు. సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు ముంగలు తీసుకెళ్ళిపోతున్నారు. మరి మీరు ఇంత పెద్ద విజయాన్ని ఇచ్చి నన్ను ఎమ్మెల్యే చేసి పంపిస్తే ఇవాళ స్పీకర్ స్థాయికి వచ్చింది. మరి నెక్స్ట్ 5 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీ రావాలంటే మనం ఈ ఎస్ఆర్ఐ కార్యక్రమాన్ని సొంత పనిలాగా ఎట్లయితే ఎలక్షన్లో కొట్టినామో మైపాలన చెప్పినట్టు ఆ విధంగా మనం ప్రయత్నం చేసి ముంగల్కి తీసుకపోతేనే ఇంత సక్సెస్ అవుతాం. లేకపోతే మాత్రం రాబోయే రోజులలో గడ్డు పరిస్థితి ఉంటుంది. ఒకటి. రెండవది, మీరు నన్ను ఎమ్మెల్యే చేస్తే కొంతమందితో మాట్లాడవచ్చు, కొంతమందితో మాట్లాడకపోవచ్చు, కొన్ని పనులు అవుతుండొచ్చు, కొన్ని పనులు కాకపోవచ్చు. కానీ ఒకటి మాత్రం చెప్పుకోనికి అవకాశం ఉంటుంది. నేను ఈ ఎమ్మెల్యేకు ప్రసాద్ కుమార్ ఓటు వేసిన, నా ఓటుతో గెలిచిందని చెప్పుకోనికే మాత్రం అవకాశం. మరి ఆ అవకాశాన్ని కూడా పొడగొట్టుకున్నానని అనుకుంటే మాత్రం పని చేయకుండా లేదు. నేను గట్టిగా కాంగ్రెస్ వాదిని, నా రక్తం కాంగ్రెస్ రక్తము, ప్రసాద్ అంటే నాకు ఇష్టము, రేవంత్ రెడ్డి అంటే నాకు ఇష్టము అని ఎవరైనా అనుకుంటే మాత్రము తప్పకుండా 17 రోజులు అంటే 17 రోజులు టైం కాదు, 15 రోజులే టైం ఉన్నది. ఆ 15 రోజులల్లో కావాలంటే మీకు ఎన్ని రకాల మద్దతు కావాలంటే అన్ని రకాల మద్దతు మా రఘుపతి రెడ్డి కానీ సుధాకర్ రెడ్డి కానీ ఎమ్మడి చూసుకుని వాళ్ళు ఉన్నారు. మరి టౌన్లో మనకు మంచి మెజారిటీ ఇప్పుడే కాదు, అధికారంలో ఉన్నా అధికారంలో లేకున్నా కూడా టౌన్ మెజారిటీ ఎప్పటికి ఇచ్చింది. మరి దాన్ని ఆ హిస్టరీని మనం గొడగొట్టుకోకుండా ఉండాలంటే ఈ 15 రోజులు కొద్దిగా కష్టపడి డిఎల్ఏలు కష్టపడి మీరు తప్పకుండా దీని విషయంలో కూడా శ్రద్ధ వహించి ముందుకు తీసుకపోతే మనకు రాబోయే రోజులు మంచి రోజులు ఉంటాయని చెప్పేసి తెలియజేస్తూ, మరి ఈరోజు మీ మీటింగ్ ఎట్లా పెట్టినానో అతి తొందరగా బిఎల్ఓల మీటింగ్ కూడా వికారాబాద్ టౌన్కు సంబంధించిన వాళ్ళని కూడా పెడతా. ఇంకొక ప్రపోజల్ సామ ప్రభాకర్ రెడ్డి చెప్పిండు, ఆ ప్రపోజల్ కూడా నేను కలెక్టర్తో మాట్లాడతా. ఎందుకంటే బిఎల్ఓలు పనిచేయడానికి కొద్దిగా కష్టమవుతున్నది కాబట్టి వాళ్ళను మున్సిపాలను కూడా దాంట్లో ఇంక్లూడ్ చేసి ఏదైనా తొందరగా పని అయ్యే విధంగా ఏదైనా ఉంటే తప్పకుండా దాన్ని కూడా ప్రయత్నం చేస్తానని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి మీరు కష్టపడండి, మీ ఎంబడి నేను ఉంటా. రాబోయే రోజులు ఇంకా మంచి రోజులు ఉన్నాయి. ఈ 2.5 సంవత్సరాలే కాదు, ఇంకా 5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉంటాడు. రాబోయే రోజులు మంచి రోజులు ఉంటాయి. ఇట్లనే కాదు, ఇంకా
అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు పర్సనల్ పనులకు కూడా మీకు అన్ని విధాల అవకాశం ముంగల చాలా బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కోసము గట్టిగా పనిచేసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.